హాయ్ అండి అందరికీ. ఈ రెసిపీ అయితే పేరుకు మాత్రమే మునగాకు రైస్. నేనైతే పోషకాల పుట్ట అంటాను. ఎందుకంటారా? ఇందులో పిల్లలకి, పెద్దలకి బలాన్నిచ్చే ఎన్నో ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశాను. రెసిపీ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి లాస్ట్ వరకు. చేయడం చాలా ఈజీ. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున బాదం, నువ్వులు, కాజు, పల్లీలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు జీరా వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి తుంపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలు వీలైనంత సన్నగా తరుక్కొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఆయిల్‌కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత అయితే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే దండిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ వరకు కరివేపాకు వేసుకున్నాను. అలానే ఇంకొక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన మెంతికూర. మెంతికూర లేదంటే స్కిప్ చేయొచ్చు. సో, మనకి మునగాకు వగరుగా ఉంటుంది లైట్‌గా. సో, దాని ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే ఇవన్నీ యాడ్ చేయాలి. అలానే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, తర్వాత అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇవి పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఒక నిమిషము సిమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే పచ్చిదనం పోయి మంచిగా ఉంటుంది. ఇందులో రైస్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి అస్సలు పచ్చి పచ్చిగా అనిపించదు. సో, ఇక ఫైనల్‌గా అయితే మనం మునగాకు యాడ్ చేస్తున్నాము. దీన్ని చక్కగా ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్నాము. నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. అసలు ఎండలో పెట్టకూడదు. దాని ఎలిమెంట్స్ అన్నీ పోతాయన్నమాట. సో, అవి వేయగానే పొడి పొడిగా ఉన్న రైస్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మునగాకుని ఆయిల్‌లో కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. సో, దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి రావాలి అంటే మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎండలో ఎండబెట్టకూడదు. ఇక తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల మునగాకులో ఉన్న విటమిన్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ మనకి 100% రీచ్ అవుతాయన్నమాట. సో, అసలు వగరుగా కూడా ఉండదు. ఇంకా అంతేనండి, మునగాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. చేయడం చాలా ఈజీ. అలానే నేను పైన మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! అది వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనేసి అలా స్ప్రెడ్ చేశాననమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో పిల్లలుంటే కంపల్సరీ వారానికి ఇలా ఒకసారి చేసి పెడితే వాళ్ళ హెల్త్ గురించి అసలు ఏ చింత అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.